ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంను చేతి వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ప్రారంభమై సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని పెద్దమైన వానిలంక డిజిటల్ కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొమ్మడి నాయకర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు। అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి వర్చువల్ ప్రోగ్రాములు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు తూర్పు గోదావరి తిరుపతి జిల్లాలకు అవకాశం దక్కిందని అన్నారు। ఇందులో మన పశ్చిమ గోదావరి జిల్లా ఉండటం గర్వకారణంగా ఉందని ఆయన తెలిపారు। అనంతరం విశ్వకర్మ యోజన పథకంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందించారు। లబ్ధిదారులకు యూనియన్ బ్యాంక్ భీమవరం డివిజన్ 2,50,00,000, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 కోట్లు నమూనా చెక్కులను అందించారు। ఈ కార్యక్రమంలో ఆర్జీఓఎం అచ్యుత, అంబరీష్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి మంగపతి తదితరులు పాల్గొన్నారు। విశ్వకర్మ యోజనకి సంబంధించి ప్రారంభించడం జరిగింది। ఇవాళ 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో కొన్ని ఎంపిక చేసినటువంటి జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం। 2015లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాని మోడల్ జిల్లాగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను। ఒక అద్భుతమైనటువంటి పథకం ఇది। ప్రధానమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నప్పటికీ కొన్ని స్వయంగా పర్యవేక్షించేటువంటి పథకాలు ఉన్నాయి। ఏదైతే మహిళల కోసం ఈ దేశంలో మహిళలను బ్యాంకులకు చేరువ చేయాలని అనేటువంటి ఉద్దేశంతో పెట్టేటువంటి జన్ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ ఖాతాలు నరేంద్ర మోడీ గారి దత్తత పథకం। ఈ దేశంలో చిల్లర వర్తకులందరికీ కూడా ముద్రా యోజన పథకం కింద రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన పథకం ఏదైతే ఉందో ముద్రా యోజన కూడా నరేంద్ర మోడీ గారికి దత్తత పథకం। అదేవిధంగా ఇన్సూరెన్స్ పథకాలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేటువంటి ఇన్సూరెన్స్ పథకం, జీవన్ జ్యోతి బీమా యోజన అనేటువంటి ఇన్సూరెన్స్ పథకం నరేంద్ర మోడీ గారి దత్తత పథకం। ఈ 1000 కోట్ల